ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి నేనే రాజు నేనే మంత్రి అన్నారు. నాకు ఎవ్వరూ పోటీ కాదు, 10.5 ఏళ్లు నేనే సీఎం అన్నారు. ఇక జనగణన డీలిమిటేషన్ తర్వాత 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని భావిస్తున్నా అన్నారు ముఖ్యమంత్రి. ఇక పారదర్శక రిపోర్ట్ కోర్టుకి నివేదిక ఇవ్వాలని పోలీసులకు చెప్పానన్నారు. కేసీఆర్ ని జైలుకు పంపాలంటే చట్ట ప్రకారమే జైల్లో వేస్తామన్నారు. కాళేశ్వరం ఫార్ములా ఈ ట్యాపింగ్ కేసు ఏదైనా దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. కాళేశ్వరంలో 3 గేట్లే కాదు, ప్రాజెక్ట్ అంతా అధ్యయనం చేయాలని ఎన్డీఎస్ఏ అంటోందన్నారు. కేసీఆర్ హరీష్ రావు కోరినట్లు ప్రభుత్వం నడవదని ఆయన స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ఫార్ములా ఈ విద్యుత్ స్కామ్ పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా అని అన్నారు ముఖ్యమంత్రి. ఇక 600 ఎకరాల్లో శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ వస్తోంది. 2034 కల్లా బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రావచ్చన్నారు. మెట్రో ఫేజ్ 2 రింగ్ రోడ్ మూసీ ప్రక్షాళనకు కేంద్ర బడ్జెట్ లో 0 ఇచ్చిందన్నారు. ఇక ఒక కౌన్సిలర్ పదవి కోసం మనుషుల్ని చంపేవాళ్లం తాము కాదు అన్నారు ముఖ్యమంత్రి. నమ్మకం లేకపోతే మక్తల్ కేసు కిషన్ రెడ్డి సిబిఐకి ఇవ్వచ్చన్నారు. ట్యాపింగ్ చేసి ఫోన్లు వినడం ఒక మానసిక రోగమన్నారు. సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు ముఖ్యమంత్రి. అన్ని డాక్యుమెంట్లు ఇస్తా, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి బకాయిలున్నాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 33% పని పూర్తయిందని, ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి, ఆయన జాతి సంపద అన్నారు. జూబ్లీస్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి నేనే ఆవిష్కరిస్తాను అన్నారు. గోదావరిపై మా ప్రాజెక్టులకు ఏపీ వల్లనే ఎన్ఓసీలు రావట్లేదన్నారు. అందుకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నామన్నారు. సో అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ముఖ్యాంశాలు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఎలాబరేట్ గా మాట్లాడారు. ఇంకా ఏ అంశాలను ఆయన ప్రస్తావించారు? ఎస్, తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ జర్నలిస్టులతో సుమారు 1.5 గంటల పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ విజిట్ పైన, అలాగే జల వివాదాలు, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా కేంద్రం వద్ద పెండింగ్ అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్న అంశాలు, ఈ విధంగా అనేక అంశాలపైన, రాజకీయ అంశాలపైన కూడా ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా తెలంగాణకి కొనసాగబోతున్నాను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగా ముఖ్యంగా మొదట 5 ఏళ్లలో, ముఖ్యంగా 2027లో జనగణన పూర్తవుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్, ముఖ్యంగా పార్లమెంటరీ స్థానాల పెంపు, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు, అలాగే ఆ తర్వాత ఇటు జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి 5 ఏళ్ళు కాదు, 5.5 ఏళ్ళు నా ప్రభుత్వం ఎక్స్టెండ్ కాబోతోంది, 6 నెలలు. సో 5.5 ఏళ్ళు మొదటి టర్మ్లో ఈ 2029 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను. ఆ తర్వాత వచ్చే 5 ఏళ్ళు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను. నేను ఎవరు నాకు పోటీ కాదు, నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యల్ని ఆయన చేశారు. అలాగే కేసులకు సంబంధించి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, అలాగే ఫార్ములా ఈ రైస్ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు పైన ఆలస్యం అవుతుంది, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాస్తే కనుక, సిబిఐతో తనకు లెటర్ రాస్తే కనుక కిషన్ రెడ్డి, సో సిబిఐతో ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అలాగే ఇటీవల ఒక కార్పొరేటర్ సీఎం నియోజకవర్గంలో ఇటు అభ్యర్థి చనిపోవడానికి సంబంధించి కూడా వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయంగానే విమర్శలు చేస్తున్నారు. ఒక వ్యక్తిని, ముఖ్యంగా కౌన్సిలర్, ఈ చిన్న స్థాయి వ్యక్తుల్ని చంపేంత నీచమైన మనస్తత్వం కాదు, వారిని ఒత్తిడికి గురి చేసేటువంటి వ్యక్తుల్ని కావు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రధానంగా చట్టబద్ధంగానే, ముఖ్యంగా కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఆయన తప్పు చేశారని తేలితే కనుక చట్టపరంగానే ఆయనని జైలుకు పంపుతాం, కానీ చట్టవిరుద్ధంగా కేసుని తారుమారు చేసి రాజకీయంగా ముఖ్యంగా కక్ష సాధించే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆయనే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో పోలీసులకి ఏ ఇన్వెస్టిగేషన్ అయినా సరే పారదర్శకంగా జరిపి కేసుల విషయంలో దానికి కోర్టుకి నివేదిక ఇవ్వాలని చెప్పి సూచించారని చెప్పారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అనేది పూర్తిగా అక్కడ డేటాని అనాలిసిస్ చేసి మళ్ళీ దర్యాప్తు సంస్థకు ఆ డేటాని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇటు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యాయి అన్న అంశానికి సంబంధించి ఇదంతా తప్పుడు ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని చెప్పారు. అలాగే
ఎన్టీఆర్కి భారతరత్న అంశం ముఖ్యంగా ఆయన ఒక జాతి ఆస్తి ఆయన. సో ఆయనకి భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించరు. కాంగ్రెస్ పార్టీనే పార్లమెంట్లో ఆయన విగ్రహం పెట్టింది. సో నేను వ్యక్తిగతంగా కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తా, పార్టీకి కూడా అదే సూచిస్తా అన్నారు. సో ఈ విధంగా హైదరాబాద్కి మెట్రో ఇది బుల్లెట్ రైల్ హబ్ కానీ అలాగే కొత్త ఎయిర్పోర్ట్లకు కానీ అలాగే బాపు ఘాట్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం నుంచి సాధించాను అని చెప్తూనే రాజకీయ అంశాలు అలాగే పార్టీకి సంబంధించిన అంశాలు ఈ విధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఆయన చిట్ చాట్లో మీడియాతో మాట్లాడడం జరిగింది.